పాపం ముక్కులు మూతులు మూసుకొని రోడ్ల మీద పేరుకుపోయిన చెత్తనంతా ఎత్తుతారు కార్మికులు. కానీ 5-6 రోజుల నుంచి మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేయడంతో యాడ చెత్త ఆడే పేరకపోయిందండి. ఇప్పుడు ఏపీలో వాళ్ళు చెత్త ఎత్తడంలా, కనీసం ఎవరైనా ఎత్తేదానికి వచ్చినా అడ్డం పడుతున్నారు. అట్లా ఇప్పుడు ఏపీలో చెత్త గొడవ పొట్టుగా అవుతుందండి. ఆ పంచాయతీ ఏందో మనం కూడా తెలుసుకొని వద్దాం పదండి. ఇన్నొద్దులు రోడ్లకు పక్క పోయింటున్న చెత్తనెత్తేటి సాఫ్ సఫాయి కార్మికులే రోడ్ల మీద వేసిన చెత్త వచ్చేటి మురుగుడు వాసన తట్టుకోలేక ముక్కులకు మూతులకు గుడ్డలు కట్టుకునేటోళ్ళు ఉండే గాని ఇక గీ నడమ 5-6 రోజుల సంది రోడ్ల మీద తిరిగేటి పబ్లిక్ కట్టుకునేటి కథ అవుతున్నది. రోడ్ల మీద చెత్తే, రోడ్లకు పక్క పోయింటి చెత్తే, ఇంట్లో చెత్తే, ఇంటి ముంగడ చెత్తే. ఇప్పుడు ఏపీలో ఏడ చూసినా చెత్త కుప్పలే ఆపడుతున్నాయి. కొన్ని దుక్కులనైతే అవి రోడ్లా లేకుంటే డంపింగ్ యార్డులా అన్నట్టే ఉందనుకో రాదూరి. ఏపీలో సాఫ్ సఫాయి కార్మికులు జీతాలు పెంచాలని 5-6 రోజుల సంది ధర్నాలు నిరసనలు చేస్తుండటంతో ఏడు చెత్త అన్నే పేలకపోయింది. ఇక వాళ్ళు ఎత్తట్లేదని ఎవరన్నా ఎత్తేతందుకొస్తే అడ్డం తిరిగి ఎత్తనియట్లేదు సఫాయి కార్మికులు. వాళ్లకు తగ్గట్టు అధికారులు కూడా అట్టినే ఉన్నారు. మేమైనా ఎత్తుతాం గానీ జీతాలు పెంచేటి ముచ్చటే లేదన్నట్టే చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో గుట్టలోగానే పేరకపోయిన చెత్తనెత్తేతందుకు అధికార పార్టీ కౌన్సిలర్లు పోతే సఫాయి కార్మికులు అడ్డం తిరిగారు. అట్ట చెత్త పంచాయతీ చిలికి గాలివానైనట్టే అయింది. అటు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఏడు చెత్త అన్నే ఏసుడుతో పెంటగడ్డల కంటే అధ్వానంగా తయారైన రోడ్లు చెత్త ఒలుకులతో మురికి కాలువలని నిండిపోయినాయి. రోడ్ల మీద వేసిన చెత్త కవర్లను మూగ జీవాలు నవిలి మింగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పేరుకుపోయిన చెత్తను చూడలేక ఒక విదేశీ భక్తుడు ఎత్తేతందుకు పోతే అక్కడి మున్సిపాలిటీ కార్మికులు అడ్డం తిరిగిరు. ఎత్తొద్దంటే ఎత్తొద్దన్నట్టే లొల్లికి దిగి బొబ్బ వేసిరు. ఇట్ట చెత్తుంటే పబ్లిక్ రోగాల పాలైతుందని విదేశీ భక్తుడు కార్మికుల కాళ్ళు మొక్కుతుంటే మా గోడు కూడా ఆలకించయ్యా, మేము కూటికి నీటికి ఏడవాసి పస్తులుండేటి ఖాత అవుతుందని కార్మికులు ఆయన నేడుకుంటున్నారు. జనంతసేపు గడబిడ గట్టిగానే నడిచింది ఆడ కూడా. ఇక రాష్ట్రం అంతా ఇట్టుంటే పొద్దుటూరులో సాఫ్ సఫాయి కార్మికులకు సర్కారు ఇవ్వకున్నా ఏం కాదు, నేనిస్తా, నా నిధులకెంచిస్తా అన్నట్టే అక్కడి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సార్ కార్మికులకు జీతాలు ఇచ్చిండు. అంతేకాదు సర్కారు సాఫ్ సఫాయి కార్మికులకు జీతాలు పెంచేది దానిక ఇప్పుడు వచ్చేటి జీతానికి ఇంకో 3,000 కలిపి ఆయన సొంత డబ్బులల్లంగానే ఇస్తా అని చెప్పుకొచ్చిండు సారు. మంచి ముచ్చటే, మంచి విగ్రహమే కాదని ఎవరు అంటున్నారు గాని మరి మీ సర్కారు కూడా ఒక పాలు చెప్తే మంచిగుండు కదా సారు అనుకుంటున్నారు ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు. మరి చూడాలి సర్కారు సాఫ్ సఫాయి కార్మికుల మీద ఎన్నడు తెగలుగుద్దో ఏందో అనేదిగా.